బీనీస్ కర్రీ చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల మంచి నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి తగినంత, కరివేపాకు, ఉల్లిపాయ వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగిపోయినాక తగినంత అల్లం పేస్ట్ వేసినాక పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఏదైనా కట్ చేసుకున్న టమాటా కొద్దిగా వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మూత తర్వాత టమాటా మొత్తం సాఫ్ట్ కుక్ అయిందో కాలేదో చూసుకొని తగినంత పసుపు, కసూరి మెథి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకున్నాక సాఫ్ట్గా కుక్ అయింది చూసుకొని బీనీస్ ఆలుగడ్డ కట్ చేసుకుని ముక్కలు వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ సాఫ్ట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయినాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకొని తగినంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మొత్తం మంచిగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మొత్తం మంచిగా పెట్టుకుందా లేదా చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, అయిపోయింది బీనీస్ కర్రీ.